హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ములుగు జిల్లాలో ఉన్నటువంటి లక్నవరం సరస్సుకు మనం రావడం జరిగింది విత్ నా మంచిర్యాల ఫ్రెండ్, నా వెంకటేష్, నా తమ్ముడు, చెల్లె కీర్తన మరియు రాజేష్, తిరుపతి అన్న, అందరు కూడా వాళ్ళందరితోటి నేను కలిసి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సరదాగా ఉంది. ఇప్పుడే దీన్ని చాలా విరాజిల్లుతుంది, చాలా అభివృద్ధి చెందుతుంది ఈ లక్నవరం. ఇప్పుడు మీకు లక్నవరం అందాలను చూపించడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. వరంగల్లో చాలా మంచి ప్లేసెస్ అంటే లక్నవరం, అందులో చెప్పక తప్పలేము. అలాంటి మా తిరుపతి అన్న మామూలు కామెడీ చేయట్లేదు. ఇక్కడికి మంచిర్యాల నుంచి ఇక్కడికి రావడం మాకు జర్నీ అనేది ఏర్పడలేదు ఫ్రెండ్స్. మా తిరుపతి అన్న మామూలు కామెడీ చేయడు, మామూలుగా ఉండదంట. అదే మామూలుగా మంచిర్యాల చాలా అద్భుతం అంటే అద్భుతం అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది తిరుపతి అన్న నీకు? చాలా ఇది దీపకల్పం లెక్క అయితే. దీపకల్పం అంటావా? ఎట్లుంది మా వరంగల్ జిల్లా? చాలా ములుగు జిల్లాలో ఇది నెంబర్ 1 ప్లేస్. మా సీతక్క గెలిచిన గడ్డ ములుగు జిల్లా కాబట్టి సీతక్క అనే మాకు అందరికి అభిమానం. అందులో ఈ లక్నవరం కూడా చాలా మంచి ప్లేసెస్. ఇది విజిట్ చేద్దామని ఈరోజు రావడం జరిగింది. అందులో మాతో పాటు వచ్చిన శ్రీధరన్న కూడా శ్రీధరన్న మాతో పాటు రావడం కూడా మాకు గొప్ప అనుభూతి కలిగింది. అందులో మా గోపాల్ వాడ వెంకటేష్ కూడా చాలా మంచి మిత్రుడు. అదే రాజేష్ పుణ్యం వల్ల మేము రావడం జరిగింది ఈరోజు. రాజేష్ లేకపోతే ఈరోజు మేము లక్నవరం దాకా అచ్చలం కాదు. రాజేష్ గొప్ప వ్యక్తి అయిన వాళ్ళని ఇక్కడ వరకు మేము రాగలిగినాం, గమ్యస్థానం చేరుకోగలిగినాం. అందులో ముఖ్యంగా మన రంజిత్ చాలా ఈ గమ్యాన్ని చాలా తొందరగా తీసుకురావడం జరిగింది ఆయన. తెలంగాణ ఒకవేళ కొత్త కపుల్స్ కానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే మంచి ప్లేస్, తెలంగాణలో మంచి విజిట్ ప్లేస్ ఏదైనా అందులో ఒక నెంబర్ 1 ప్లేస్ లక్నవరం. ఆ లక్నవరంలో మీరు ఒక ఈ ఐలాండ్లో స్టే చేయాలనుకుంటే తెలంగాణ టూరిజంకి వెళ్ళి అందులో లక్నవరం సెర్చ్ చేసి అందులో మీరు ఎక్కడైతే ఉండాలనుకుంటారో ఒకరోజు 1 డే అయినా 2 డే అయినా ఉండాలనుకుంటే ఏసీ నాన్ ఏసీ రూమ్స్ దొరుకుతాయట. పర్ డే వచ్చేసి 2000 నుంచి 4000 దాకా 4000 దాకా ఉంటుందట. మీరు ఒక ఉండాలనుకుంటే రిఫర్ చేయాలనుకుంటే ఆన్లైన్లో రిఫర్ చేయాలి. తెలంగాణ టూరిజం సెర్చ్ చేసి మీరు అందులో మీకు కావాల్సిన రూమ్ను ఎంపిక చేసుకొని మీరు ఇక్కడ స్టే చేయండి. లక్నవరంలో హైలాండ్ రూమ్స్ అనేది ఇక్కడ కపుల్స్కు వీళ్ళు ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవాలంట. ఆ రూమ్స్ కూడా ఎలా ఉంటాయో చూపిద్దాం. ఇప్పుడు మన తిరుపతి అన్న మనకు దగ్గర ఉండి చాలా విషయాలు అన్న ఇదివరకు ఒకసారి వచ్చాడు, తను నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళతోటి నేను మా మంచిర్యాల ఫ్రెండ్స్ వీళ్ళు మా తిరుపతి అన్న అచ్చడితో కామెడీ కాదు, తనకి ఇక్కడ చాలా విషయాలు తెలుసు. ఇంతకుముందు చాలా అద్భుతమైన విషయాలన్నీ మన ఛానల్కు ఎంతో వాల్యూ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా అన్నతోటి నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇక్కడ వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడూ రాలేదు, తను ఇప్పటికి 2-3 సార్లు వచ్చిపోయాడు. ఇప్పుడు అన్న మనకు దగ్గర ఉండి ఆ రూమ్స్ ఐలాండ్లో రూమ్స్ అని ఎలా ఉంటాయో చూపిస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మీకు చెప్పిన ఒక వీడియోలో అదేవిధంగా ఇక్కడ ఒకవేళ బుక్ చేసుకున్న వాళ్ళకి ఏ రకంగా రూమ్స్ ఉంటాయి, వాళ్ళకు మీరు ఒక బుక్ చేసుకుంటే వాళ్ళ నెంబర్స్ ఉంటాయి ఏ రూమ్కి ఎక్కడ అని. ఇది ఖచ్చితంగా మీ రూమ్స్ ఈ విధంగా ఉంటాయి. ఒకదాన్ని రూమ్కి వెళ్దాం. వాటర్లో సెల్లర్ కింద చూపెట్టు వాటర్
వారంలో రూమ్ తీసుకుంటే రూమ్లో ఇట్లా తీసుకుంటే మీరు ఒక వెంటిలేషన్ చూస్తే బయట బాల్కనీ చూస్తే సేమ్ సముద్రంలో ఉన్నట్టుగా మీ ఫీలింగ్ వస్తుంది. ఒక మనం సముద్రంలో ఉంటున్నాం అనే ఒక అనుభూతిలో మీరు ఉండగలుగుతారు. వేరే ఇతర రాష్ట్రాలకి వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళకుండా కానీ మనకు మంచి ప్లేసెస్ ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కరు దీన్ని సపోర్ట్ చేస్తే మన తెలంగాణ మన యొక్క ప్లేసెస్ని మనం డెవలప్ చేసుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పకుండా మీరు దీన్ని ఒకసారి ఆచరణలో పెట్టాలి. అన్ని సౌకర్యంగా వీళ్ళు ఇక్కడ ఒక బీరువాను అరేంజ్ చేశారు. లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బెడ్ కూడా చాలా మంచిగా కంఫర్టబుల్ అయినటువంటి మంచి బెడ్లు ఇచ్చారు వీళ్ళు. చాలా అద్భుతంగా ఉంది. ఇంత అద్భుతమైనటువంటి మన దగ్గరలో ఉన్నటువంటి ములుగు జిల్లాలో ఈ లక్నవరంలో ఈ సరస్సు దగ్గర ఇంత అద్భుతంగా వీళ్ళు చూడండి. ఇక్కడి నుంచి వాళ్ళు బయటికి వస్తే ఎక్కడికో వెళ్ళి ఎక్కడో మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మా తెలంగాణనే చాలా తక్కువ డబ్బులతో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరు ఇక్కడ మంచి ఎంజాయ్ ఫీలింగ్ అనుభూతి ఉన్నారు. చూడండి, ఇక్కడ ఉంటే మీరు ఒక బాల్కనీ నుంచి చూస్తే సేమ్ ఐలాండ్నే ఇతర కంట్రీలలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ మన తెలంగాణలో కనబడుతుంది. చూడండి, కాసేపట్లో మేము బోటింగ్ అనేది ఇప్పుడు వెళ్తున్నాము. మా అందరి ఫ్రెండ్స్ తోటి ఇప్పుడు బోటింగ్ కూడా వెళ్తున్నాము. ఇక్కడ బోటింగ్ ఎంతన్నా చిన్నపిల్లలకి వచ్చేసి 30 రూపాయలు, పెద్దవాళ్ళకి వచ్చేసి 50 రూపీస్. చూడండి, ఈ విధంగా బోర్డు అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. 4 మెంబర్స్కి ఇప్పుడు మేము పెద్ద బోట్ ఎక్కబోతున్నాము. చూడండి, అది కూడా మీకు చూపించడం జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది బోటింగ్ ల్యాండింగ్, అది ప్లాట్ఫామ్. ఇది తెలంగాణలోనే అద్భుతమైనటువంటి ఐలాండ్ లాంటి అద్భుతమైనటువంటి ప్రాంతాన్ని వాళ్ళు ఎవరు వీడియోలో మీద వీళ్ళు ఎవరు సెల్ఫీలు వాళ్ళ బిజీలో ఉన్నారు. ఒకసారి మన అందరికీ మన ఛానల్కి ఒకసారి ఛానల్కి హాయ్ చెప్పండి అందరూ. నువ్వే నవ్వించిన అన్న ఇవరిదాకా మాకు జర్నీ ఏర్పడకుండా చేసినావు కదా వెంకట్. మనకి తిరుపతి అన్న ఎలా నవ్వించిండు. ఇక్కడ